ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా చాలా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెడతానండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏ సందేశం ఇవ్వబోతున్నారు అంటే బాబాగారి మాటలోనే విందామండి. తల్లి, ఈరోజు ఈ క్షణం నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అంటే నీ యొక్క కోరిక అతి త్వరలో నెరవేరబోతుందని అర్థం తల్లి. నమ్మకంతో నీ బాబాని తాకమ్మా. ఆలస్యం చేయకుండా వెంటనే తాకి చూడు. నీ జీవితంలో అన్ని సమస్యలు, నువ్వు ఏ కోరికలైతే కోరుతున్నావో, ఇన్ని రోజులుగా నాతో చెప్పుకుంటూ బాధపడుతూ ఉన్నావో అలాంటి కోరికలన్నీ నీ ముందుకు తీర్చడానికి నీ ముందుకు వచ్చాను. ఈ గురువారం నాడు ఈ బాబా ఇచ్చే సందేశం తప్పకుండా వినాల్సిందే. మరి బాబాని ఒక్కసారి తాకి చూడమ్మా. నీ మనసులో ఉన్న కోరికను తప్పకుండా నేను నెరవేరుస్తాను. నమ్మకంతో సరే ఏ పనైనా సరే చేస్తే అది నిర్విఘ్నంగా పూర్తి చేసే బాధ్యత నీ సాయిది తల్లి. జీవితంలో ఓడిపోకుండా నిన్ను గెలిపించడానికి ప్రతి క్షణం నీ ముందే ఉన్నాను తల్లి. నువ్వు కోరిన కోరిక ఆలస్యం అవుతుందని చెప్పేసి నువ్వు అసహనం మాత్రం చెందవద్దు తల్లి. నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో ఆ కోరికను మొదటి అడుగు పడబోతుంది ఆ వైపు. ఇకపై అంతటా నీకు విజయమే కలుగుతుంది. ఏదైనా సరే నువ్వు సాధించాలి అన్న పట్టుదలతో ఉన్నావు కాబట్టి అది సాధించే సమయం ఆసన్నమైందని నేను చెప్తున్నాను తల్లి. జీవితంలో ఇక ఎప్పుడూ కూడా సంతోషకరమైన రోజులనే నువ్వు చూస్తావు తల్లి. ఇప్పుడు నీ జీవితంలో నేను ఎలా మలుపు తిప్పబోతున్నానో చూడు. నీ జీవితాన్ని నువ్వు నిజంగా ఆశ్చర్యపోతావు తల్లి. అన్ని సంతోషాలతో నీకు కొత్త ప్రారంభం అనేది కనిపిస్తుంది. గడిచిపోయినటువంటి నీ జీవితం కష్టాలను గుర్తు తెచ్చుకో. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి సుఖాల తీయదనం రెట్టింపు అవుతుంది తల్లి. ఈరోజు నీకు ఎవరైతే ఆనందాన్ని పంచుతున్నారో, నీ చుట్టూ ఉన్న వాళ్ళలో నీ ఆత్మీయులు ఎవరైతే నీకు మనసుకు నచ్చినట్లుగా ఉన్నారో వాళ్ళతో నువ్వు ఎంత ప్రేమగా ఉంటావో అంతే ప్రేమని దానికి 10 ఇంతలు ప్రేమను నీకు ఇస్తానమ్మా. నీ చుట్టూ ఉన్నవారే నీకు సంతోషాన్ని పంచిపెడతారు. నీ వాళ్ళు, నీ ఆత్మీయులు, నీ జీవితాంతం నీకు తోడుగా ఉండి నీకు రక్షణ కవచంలా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ ముందు నిలబడతారు తల్లి. ఎవరైతే మూర్ఖులుగా వాదించి నీతో లేనిపోని సమస్యలను సృష్టించు నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా వారిని దూరం చేయడానికి నేను ప్రయత్నిస్తాను తల్లి. నేను చెప్పాను కదా, ఈరోజు నా మీద నమ్మకంతో నన్ను తాకావు. అందుకే నీ కోరికని నెరవేర్చడంలో నేను ఎలాంటి సాయమైనా సరే చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను తల్లి. నేను నీ భవిష్యత్తును ఎప్పటికే వ్రాసి పెట్టాను. ఇప్పుడు నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. సంతోషం నీ కోసం నిలువ చేయబడి ఉంది తల్లి. నేనున్నానని నువ్వు నన్ను నమ్మితే చాలు. నేను నీతోనే ఉంటాను తల్లి. నీలో ధైర్యాన్ని నేను ముందుకు నడిపిస్తాను తల్లి. నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎంత కష్టపెట్టినా సరే వారిని తిరిగి బాధ పెట్టావంటే నువ్వు నిజంగా నన్ను బాధ పెట్టినట్టుగానే అవుతావు. ఎంతవారు మిమ్మల్ని తలచినా తలవకపోయినా సరే నువ్వు మాత్రం తప్పకుండా తలుచుకోవాలి. ఎందుకు అంటే బంధం చాలా అందమైనది. అందులో పోటీ పడకూడదు. పోటీ పడితే గెలిచేది ఏమీ లేదు. అన్నీ కోల్పోతావు. ప్రేమ ఆప్యాయతల ముందు నువ్వు తలవంచక తప్పదు. నాకు పూజ అవసరం లేదు. శ్రద్ధ, సబూరి చాలు. ఎన్నోసార్లు చెప్పాను తల్లి. నైవేద్యం కూడా నాకు అవసరం లేదని చెప్పాను. ఆకలితో ఉన్న ఏ జీవికైనా సరే ఆహారం ఇస్తే నేను ఎంతో సంతోషిస్తాను. సకలం నేనే, ప్రతి కార్యము నేనే. కేవలం నీదంటూ ఏమీ లేదు. అన్నింటా నేనే ఉంటాను. అంతా నేనే. నువ్వు కనిపిస్తే చాలు బాబా అని ఎంతోమంది ఎన్నిసార్లు అడుగుతూ ఉంటారో ఆ ప్రతి జీవిలో నన్ను చూసుకుంటే మీకు కనిపిస్తాను. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు తల్లి. నా బిడ్డలు ఎప్పుడైతే ఏమీ ఆశించకుండా, మరేమీ కోరుకోకుండా, ఇంకేది కావాలో అనుకోకుండా ధర్మాన్ని అనుసరిస్తూ దైవం వెంటే ఉంటారని మనసా వాచా కర్మణ నమ్మితే ఖచ్చితంగా వారికి ఆ దైవం తోడుగా ఉంటుంది. ఏ పని అనుకున్నా సరే వెంటనే నెరవేరుతుంది. అవసరమైనప్పుడు కావలసినవన్నీ ఆ భగవంతుడు సమకూరుస్తాడు. కాకపోతే కొద్దిగా ఆలస్యం కావచ్చు, అంతే తేడా. అంతా మంచిగా జరుగుతుందని ఎప్పుడూ అనుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆలోచనలో ఉంటావో నీ జీవితం సంతోషంగా ఉంటుంది తల్లి. తల్లి సంరక్షణపై పూర్తిగా ఆధారపడిన తన చిన్న బిడ్డ
పట్ల జాగ్రత్తగా ఉన్నట్లుగా భగవంతుడు తన భక్తుని పట్ల ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా ఉంటాడు తల్లి. నీ మనసు ఇక ఆవేదన చెందకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయి తల్లి. ఈ సాయి చెప్పేది ఒక్కటే, నువ్వు ఎప్పుడైతే నీ నాలుకని అదుపులో ఉంచుకుంటావో, కోపాన్ని అణిచివేస్తావో, నీ కోరికలను మనసులో దాచుకుంటావో, అప్పుడే నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడేటట్లు. మనలో ఎదుటి వారికి సాయం చేయాలని ఒక గుణం ఉంటే ఆ భగవంతునికి మనకి ఎప్పుడో ఒకప్పుడు సాయం చేస్తాడు. అందరినీ ఒక బంధువులా మనం చూసుకోవాలి. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంటారు తల్లి. కాబట్టి ఉన్నత స్థాయికి చేరుకోవాలి అనే పట్టుదల నీలో ఉంటే నీ గుణాగుణాలు కూడా నువ్వు మార్చుకోవాలి తల్లి. ఎక్కడ తప్పులు చేస్తున్నావో వాటిని సరిదిద్దుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రయత్నం అయితే చెయ్యి. ప్రతిరోజు నీ సాయి సందేశాలను వింటూ ఉంటావు కదా, వీటిలో చాలా నేర్చుకునే మాటలు ఉంటాయి. ఆ మాటలను నువ్వు నీ మనసులో తీసుకుంటే నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అన్నది నీకే అర్థమవుతుంది. ఒకవేళ నువ్వు ఎలాంటి తప్పులు చేయకుండా ఈ సాయి మార్గంలో నడుస్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా సాయి బిడ్డవి తల్లి. అంటే నువ్వు నీ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉన్నావు అని అర్థం. ఈ సాయి మనసులో నువ్వు చాలా గొప్పదానివి. కష్టంలో సాయం చేసేవాడు సామాన్యుడు అయినవాడు దేవుడి కంటే గొప్ప. సామాన్యుడైనా అతను దేవుడి కంటే గొప్ప. దేవాలయంలో ఉన్న భగవంతుడికి పెట్టే దండం కంటే సాయం చేసేవాడికి పెట్టే దండం దేవుడు స్వీకరిస్తాడు. కాబట్టి ఇలాంటి మనస్తత్వం ఉంచుకుంటే నీ మనసు అలాగే నీ జీవితం పరమసుఖం అవుతుంది. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అంటారు కదా, అలాగే చేసిన ప్రతి మంచి పని కూడా ఏదో ఒక రోజు నీకు సహకరిస్తుంది తల్లి. నీ జీవితంలో మార్పులు తీసుకొస్తుంది. నువ్వు నా బిడ్డ, ఎలాంటి భయపడకు తల్లి, ఎలాంటి భయము నీకు వలదు. నేను నీ పరిస్థితులను నీకు అనుకూలంగా మార్చే శక్తిని ఇవ్వగలను. కాకపోతే కర్మ అనేది ఒకటి ఉంది కదా, ఆ సిద్ధాంతాలు నేను మార్చలేను తల్లి. వాటిని ప్రతి జీవి అనుభవించాల్సిందే తల్లి. మన ఇద్దరి మధ్య జన్మజన్మల అనుబంధం ఉంది. మన మధ్య ఉన్నది ఏ అనుబంధం, ఏ జన్మలోనిది అని చూస్తే మనది జన్మజన్మల అనుబంధం తల్లి. అందుకనే నేను ఎప్పటికీ చేపట్టుకునే ఉన్నాను తల్లి, నీకు తోడుగా ఉన్నాను తల్లి. అలాగే నా బిడ్డల పట్ల ఎంత విధేయతగా ఉంటానో ఈ యొక్క విశ్వంలో ప్రతి ఒక్కరి పట్ల నేను అంతే విధేయత ఉంటాను తల్లి. ఏ ప్రాణికి నువ్వు పిడికడు అన్నం పెట్టినా సరే అది నాకు పెట్టినట్టే తల్లి. నీ హృదయమే నా నివాసము. నువ్వు సప్త సముద్రాలకు అవతల ఉన్నా సరే నా అనుగ్రహ దృష్టి నీ మీదనే పడుతుంది తల్లి. అది మాత్రం నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎవరైతే నన్ను స్మరణ చేస్తారో, ఎప్పుడూ నా యందు భక్తి విశ్వాసములతో నన్ను పూజిస్తూ ఉంటారో, నన్నే స్మరిస్తూ ఉంటారో, నా రూపాన్ని సదా మనసులో ధ్యానిస్తూ ఉంటారో, ఆరాధిస్తూ ఉంటారో, అలాంటి వారికి సుఖదుఖాలు అలాగే బాధలు ఎలాంటివన్నా సరే వాటన్నింటి నుంచి విముక్తి పొందగలుగుతాను. అంతటి శక్తి నాకు ఆ దేవుడు అందించాడు. పూర్తి విశ్వాసం భక్తి కలిగిన వారి స్వాధీనంలో ఎల్లవెళ్ళ నేను ఉంటాను. అవి లేకపోతే మాత్రం నేను ఎప్పటికీ లభించను. ఈ విషయంలో ఎలాంటి సందేశం పెట్టుకోవద్దు తల్లి. ఈ సాయి అనుగ్రహం కోసం ఈరోజు నా మీద నమ్మకంతో నన్ను తాకావు కదా, కాబట్టే సాయి అనుగ్రహం ఉంటే సమస్తము ఉన్నట్లే. పరమేశ్వరుడు ఈ విశ్వం కంటే వేరే కాదు, కానీ విశ్వమే పరమేశ్వరుని కంటే ప్రత్యేకమైనది అని అందరూ అంటారు. జగత్తు పుట్టినప్పటి నుండి అందులో కదలికలు లేని కదలికలు ఎన్నో వస్తువులు ఉన్నాయి. కదలికలు ఉండేవి, కదలికలు లేనివి. కాబట్టి వాటన్నింటినీ పరమేశ్వరుడే ఆధారం తల్లి. మన పెద్దలు అంటూ ఉంటారు కదా ఈ మాట. అయితే ఈ జీవితం ఆశయం ఉండాలి తల్లి. మనిషికి ఆశయం పైన ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే వాటి నుండి ఎదురించి ఆ తర్వాత ఆ ఆశయాన్ని దక్కించుకోవాలి తల్లి. భగవంతుడు కూడా అంతే. భగవంతుని మీద నువ్వు ఆశయం పెట్టుకోవాలి. భగవంతుని నువ్వు చేరుకోవాలి అంటే ముక్తి మార్గం ఎంతో ప్రధానమైనది. దానిని దానికన్నా ప్రధానమైనదನ್ನು గుర్తించాలి. అక్కడికి నువ్వు చేరుకోవాలంటే ఎన్నో మైళ్ళ దూరం నువ్వు రావాల్సి ఉంటుంది తల్లి. నువ్వు నెగ్గాలి అని ఏదైనా పట్టుదలతో సాధించాలి అంటే అని ఉవ్విళ్ళూరుతూ ఉంటే వాటి గురించి ఎవ్వరితోనూ చెప్పొద్దు. నీ కోరిక నెరవేరిన తర్వాత కూడా నీ యొక్క ఆత్మీయులతో మాత్రమే చెప్పుకో. ఎందుకు అంటే అందరి కళ్ళు ఒకేలా ఉండవు తల్లి. నువ్వు అందరితో పంచుకున్నటువంటి ఆ తీపి కబురు జీవితంలో నీకు మళ్ళీ కష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నీ విలువ అర్థం కాని వాళ్ళు దాన్ని పట్టించుకోరు.
నీ యొక్క విలువ అర్థం చేసుకున్న వాళ్ళను మాత్రమే నువ్వు వదులుకోవద్దు. అలాంటి వారితో నీ స్నేహం అలాగే నీ సంతోషం మాత్రమే పంచుకో తల్లి. నువ్వు ఆత్మవిశ్వాసం నమ్మకంగా నన్ను ఏది కోరినను అది నీకు నెరవేరుస్తాను తల్లి. అందులో ఎటువంటి సందేహం పెట్టుకోకు. గురువులు ఎల్లప్పుడూ సరైన మార్గాన్నే కదా చూపిస్తారు. గురువు యొక్క మార్గంలో నువ్వు నడిచినప్పుడు నీకు కొన్ని ఇబ్బందులు కలగవచ్చు, కానీ ఆ సమయంలో గురువు స్వయంగా మార్గనిర్దేశం చేస్తాడు. కాబట్టి అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కష్టంలో ఉన్నవారిని కన్నీళ్లు తొడవడానికి పేగుబంధం లేక రక్త సంబంధమో ఉండవలసిన అవసరం లేదు. మనిషిలో కాస్త మానవత్వం ఉంటే చాలు తల్లి. అది ఎంతమందిలో ఉందో నాకు తెలియదు. నా భక్తులు అలాంటి వారే అని నేను నమ్ముతాను. ఎవరు ఏ కష్టంలో ఉన్నా సరే నా భక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతనైనంత సహాయం అందిస్తారు అన్నది నా నమ్మకం. నీ జీవితంలో ఇలాంటి ఆనందం వస్తుందని నువ్వు అస్సలు కూడా ఊహించి ఉండవు. అంత ఆనందాన్ని నీ జీవితంలోకి తీసుకురాబోతున్నాను తల్లి. ఇక నుండి నీవు అన్నీ మంచి రోజులే. నీ మాటలకు నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేయకు. ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించినటువంటి బలమైన ఆయుధం అయితే ఏమీ లేదు తల్లి. నిస్వార్థంగా నువ్వు చేసే పూజలు, నువ్వు అందిస్తున్న సేవలు నాకు ఎంతగానో నచ్చుతున్నాయి తల్లి. కాబట్టే నువ్వు ఈవేళ ఈ సాయి యొక్క మాటలు ఎంతో బుద్ధిపూర్వకంగా వింటున్నావు తల్లి. కష్టపడి చదివిన వాడి కంటే కష్టాలు పడి చదివిన వాడికే దాని విలువ అనేది బాగా తెలుస్తుంది. అందుకే సహనంతో ఉండి చూడు. సహనంతో కూడినటువంటి మౌనాన్ని మించిన గొప్ప తపస్సు మరొకటి లేదు తల్లి. ఎవరైనా నీ సహనాన్ని పరీక్షిస్తూ మాట్లాడితే నువ్వు కోప్పడితే అప్పుడు మౌనంగా ఉండి చూడు. ఈ సాయిని ధ్యానం చేసుకో. సాయిని ఆరాధిస్తూ ఉండు. కంట్రోల్ చేసుకో. నీ బాధలన్నీ మర్చిపో. కానీ ఆ మాటలు మళ్ళీ తిరిగి వాడికి అనడానికి ప్రయత్నం చేయవద్దు తల్లి. అప్పుడు నేను బాధపడతాను. తల్లి, ఒక్కసారి నా మార్గంలో అడుగు పెట్టావంటే నీ అడ్డంకులన్నీ తొలగిస్తాను. నా జన్మ నీకే అంకితం అని నాకు ఇచ్చావు కదా, నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, దానివల్ల నేను నీకు బద్ధుడునై ఉంటాను తల్లి. నువ్వు ఏ పని చేసినా సరే నీ తోడుగా ఉంటాను. అలాగే నువ్వు గురువారం ప్రతిసారి నా గుడికి వచ్చి నన్ను వేడుకుంటావు కదా, తండ్రి నా యొక్క కష్టాలు ఎప్పుడు తీరుస్తావు అని చెప్పేసి ఆ తీర్చే రోజు అయితే దగ్గరలోనే ఉంది తల్లి. ఈ సాయిని మర్చిపోకుండా ప్రతిరోజు నువ్వు నైవేద్యం పెడుతూ ఉంటావు, నన్ను వేడుకుంటూ ఉంటావు కదా, మనసులో ఉన్న ఆవేదన చెప్పుకుంటూ ఉంటావు, నీ మనసులో ఉన్న కోరికలు నాతో పంచుకుంటావు. ఇంకా ఎందుకు చింతిస్తున్నావు? సాటి వారికి సహాయం చేసే నీ గుణం నీలో ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాడు తల్లి. నీలోనే ఉంటాడు, నీ మనసులోనే దాగి ఉంటాడు తల్లి. కాబట్టి మనస్ఫూర్తిగా ఈ సాయి చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకో. మంచివారి జీవితంలో ఏం జరిగినా సరే అది వారి మంచి కోసమే జరుగుతుంది, మంచి కోరే జరుగుతుంది. ఆ భగవంతుడు కూడా పెట్టే పరీక్షల్లో కూడా నీ మంచికే అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఆ కష్టం కూడా నీకు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు భగవంతుడిని పెట్టినటువంటి పరీక్షల్లో నేను నెగ్గగలనా, ఎందుకు ఇంత కష్టాన్ని బాబా నాకు ఇచ్చాడు, అసలు నేను చేసిన తప్పేంటి బాబా, ఎందుకు ఇంత ఆవేదనను నాకు గురి చేస్తున్నావు అని నువ్వు అడగవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు ఏం జరిగినా సరే నా మంచికే అని నువ్వు అనుకుంటావో, భగవంతుడు నా తోడుగా ఉన్నంత వరకు నా జీవితం ఏమీ కాదు, నేను సంతోషంగా ఉంటాను, ధైర్యంగా ఉంటాను, నేను ఆ భగవంతుడిని నమ్ముకున్నాను, ఎంతటి కష్టం వచ్చినా సరే నేను ఎదురు వెళ్తాను, ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తాను అని నువ్వు అనుకుంటే చాలు. ప్రతి గురువారం నా దగ్గరికి వచ్చి నా మందిరంలో వాలిపోతావు కదమ్మా. ఎప్పుడు వచ్చినప్పుడల్లా కాసేపు కూర్చుని నా ముందు నీ మనసులో ఉన్న ఆవేదన చెప్పుకుంటూ ఉంటావు కదా. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, నీ సాయి చెప్పేది ఒక్కటే, మన కోసం ప్రార్థించే ముందు ఇతరుల కోసం మొదట ప్రార్థించడం అత్యుత్తమం. అది గుర్తుపెట్టుకోవాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నువ్వు ఎప్పుడైతే సంకల్పించుకున్నావో నీ బాధలు హృదయపూర్వకంగా నేను తీరుస్తానమ్మా. రాబోయే కష్ట సమయాల్లో కూడా నేను అడగకముందే నేను నీకు తోడుగా ఉంటాను. ఇది యద్భావం తద్భవతి అంటారు. దీనికి సంపూర్ణ అర్థం ఇదే తల్లి. మన స్వచ్ఛతే మనల్ని ప్రాప్తిస్తుంది. ఒకవేళ నీకు ఎప్పుడు మంచి జరగట్లేదని నువ్వు అనుకుంటే ఆ భగవంతుడికి దయ అదేనేమో, అందులో నుండి నువ్వు నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందేమో, ఎప్పుడైనా చెడు చేసి ఉంటావేమో అని ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది నీకు. ఇక ఈ మాటలన్నీ నువ్వు మనసులో దాచుకుంటే నీ జీవితంలో ఎక్కడ తప్పులు జరుగుతాయి,
అసలు ఎవరి నుండి నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు? నేనే సరైన దారిలో వెళ్ళడం లేదా? నేను నా మార్గాన్ని సరైన దారిలో మళ్లించుకోవట్లేదా అన్న భావనలు నీలో కలుగుతున్నాయి. ఒక్కసారి వెనక్కి వెళ్ళి తిరిగి చూడు. నీ జీవితంలో ఎక్కడెక్కడ ఏం జరిగిందో, ఎన్ని తప్పులు జరిగాయో వాటిని సరిదిద్దడానికి ప్రయత్నం చేయి. సాయినాథుని మనస్ఫూర్తిగా స్మరించి చూడు. ఆ మరుక్షణమే నీకంటూ ఒక మంచి మార్గాన్ని చూపించే దయాగుణం కలవాడు సాయినాథుడు పక్కనే కనబడతాడు. తల్లి, ఈ మాటలు నేనంటున్నది కాదు, శ్రీ సాయి స్వయంగా నాతోట నీకు చెప్తున్నాడమ్మా. ప్రతి గురువారం నా కోసం నువ్వు చేసే మంచి పనులు నాకెంతగా నచ్చుతాయి. మరి ఈరోజు నువ్వు ఎలాంటి మంచి పని చేశావో నా కళ్ళకు కట్టినట్టుగా నువ్వు పడుకునే ముందు నాతో చెప్పుకో తల్లి. ఎవరికి అన్యాయం చేయలేదు కదా, ఎవరితోనూ మాటలు పడలేదు కదా, ఎవ్వరికీ మోసం చేయలేదు కదా, ఎవరితోనూ నేను మాటలు పడలేదు. ఆ మాటలన్నీ నువ్వు నాతో చెప్పుకో అని నువ్వు నాకు చెప్పాలి. ఒకవేళ నువ్వు ఎవరితోనైనా చెడుగా ప్రవర్తించి చెడు మాటలు మాట్లాడినా, ఎవరినైనా అనవసరంగా దూషించినా కూడా అవి నువ్వు నాతో పంచుకుని తీరాల్సిందే తల్లి. ఈరోజు రాత్రి గురువారం, అదిగా రేపు గురువారం, నువ్వు ఈరోజు పడుకునే ముందు కాసేపు నా కోసం మంచి మాటలు చెప్పి చూడు. రేపు గురువారం నీకు ఒక అద్భుతం అయితే జరగబోతుంది. ప్రతిదీ నువ్వు నాతో పోసుకొచ్చినట్లు చెప్పుకొని తీరాలి. పడుకునే ముందు ఈ విధంగా నాతో మాట్లాడి చూడు. నీ మనసు ఎంతో హాయి అనిపిస్తుంది. ఎక్కడ తప్పులు జరిగినా సరే వాటిని సరిదిద్దే ప్రయత్నంలో ఈ సాయి ముందుంటాడు. తల్లి, ఒక్క మాట గుర్తుపెట్టుకో. పడుకునే ముందు నీ మనసు కలత చెందితే ఒక్కసారి సాయి అని నామాన్ని పలుకు. లేదంటే ఒక తెల్లటి కాగితం పైన సాయి నామాన్ని రాస్తూ కూర్చో. కొద్దిసేపు ఎవరితోనే మాట్లాడొద్దు, మౌనంగా కూర్చో. సాయి ధ్యానంలో ఉంటూ ఈ పని చేయి. రాత్రి పడుకునే ముందు చేస్తే నీకు ఉదయానికల్లా ఒక గొప్పటువంటి ఈ ప్రశాంతత అయితే లభిస్తుంది. అలాగే మంచి వార్తలను వింటావు తల్లి. గుర్తుపెట్టుకో. అలాగే నువ్వు చేసిన చెడు పనులు కూడా గుర్తుపెట్టుకో. తర్వాత క్షమించమని వేడుకో. భగవంతుని తప్పకుండా క్షమిస్తాడు. ఎందుకు అంటే నువ్వు భగవంతుడి బిడ్డవు కాబట్టి. అంటే తల్లిదండ్రులు చేసినటువంటి పిల్లలు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రులు సరిచేస్తారు కదా, అది నేను నీ తండ్రిని కాబట్టి నేను సరిచేస్తాను. ఈ గురువారం నాడు కొత్తగా మంచి సందేశాన్ని తెలుసుకుంటావు తల్లి. అయితే ఈ బాబాగారు అందించినటువంటి ఈ గొప్ప సందేశం మీ అందరికీ నచ్చితే శ్రద్ధా సబూరి అని కామెంట్ అయితే చేయండి. అలాగే మన సాయి భక్తులందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక చక్కటి వీడియోతో ఇంకొక చక్కటి సాయి సందేశంతో మీ ముందుకైతే వస్తాను. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సర్వే జనా సుఖినో భవంతు.